హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ఏ రకంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయాలనేది దానికోసం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ కాలేజీకి 2023-24 అని మాత్రమే ఉంది. అంటే ఈ కాలేజీలో ఇంకా 2023-24 యూడేస్ ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ కాలేజీకి ఇప్పుడు మనం 2024-25 సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం చేయలేం. ఏ కాలేజీకి మనం ఒకవేళ యూడేస్ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేస్తే ఈ రకంగా కనిపిస్తుందో వాళ్ళు తొందరపడవలసిన పని లేదు, వాళ్ళకి ఎనేబుల్ అవుతుంది. అంటే ప్రస్తుతానికి ఇంచుమించు 1600 కాలేజీలకు మాత్రమే 2024-25 విద్యా సంవత్సరం తాలూకా ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయడానికి వీలవుతుందనేది సమాచారం అయితే ఉంది. మిగతా కాలేజీలకి ఈ త్వరలోనే 2024-25 అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనండి. సో ఎవరికైతే 2024-25 విద్యా సంవత్సరం తాలూకా అక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనకి ఎనేబుల్ అవుతుందో వాళ్ళే ఈ యాక్టివిటీ ఇప్పుడు చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇది చేసే ముందుగా ఎక్కువగా మనకి హెచ్ఎంస్లో వచ్చిన డౌట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇందులో ఎక్కువగా మనకి డౌట్స్లో మనం చూసుకుంటే ఫైనలైజ్ ప్రోగ్రెషన్కి ఈ రెండింటి మధ్య తేడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ చూడండి, ఫైనలైజ్ అని అంటే ఈ స్క్రీన్పై మీకు కనిపిస్తుంది డౌన్లో, దాన్ని గ్రీన్ కలర్లో రౌండ్ చేసి ఉంది. అంటే ప్రతి క్లాస్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా విద్యార్థుల పేర్లు వస్తాయి. వీళ్ళందరినీ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైనలైజ్ అనే బటన్పై ఇప్పుడు మనం క్లిక్ చేసి అది పూర్తి అంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేసినట్లు అవుతుందన్నమాట. ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే. అంతేకాని ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ పక్కన ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది, రెడ్ కలర్లో ఉంది. సో రెడ్ కలర్ ఎందుకు అక్కడ పెట్టాము అని అంటే దాన్ని ఇప్పుడు మనం టచ్ చేయకూడదు అనమాట. సో ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది ఇప్పుడు మనం టచ్ చేయకూడదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్లాస్ వైజు ఫైనలైజ్ అని ఉంది కదండి, ఈ బటన్ పైన క్లిక్ చేసి మాత్రమే ఫైనలైజ్ అంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీని మనం పూర్తి చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, ఫైనలైజ్ ప్రోగ్రెషన్కి ఉన్నటువంటి తేడా. సో ఇకపై నెక్స్ట్ మనం కాలేజీలో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలనే దానికోసం మనం తెలుసుకుంటే, సో ఈ రకంగా ఫస్ట్ మనం స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. 2024-25లోకి మనం క్లిక్ చేసి వెళ్తే ఇక డాష్ బోర్డ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది, ఎందుకంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ప్రోగ్రెషన్ యాక్టివిటీ పైన మనం క్లిక్ చేయాలి. యాక్టివిటీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ సమ్మరీ క్లిక్ చేసినా కూడా ఇంకెవరిని మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి అన్నీ అక్కడ పెండింగ్లో కనిపిస్తాయి. సో ఇది స్టార్ట్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ గో అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఇక్కడ ఫేస్ మారుతూ ఉంది. క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేస్తే మనకి ఇలా విద్యార్థుల పేర్లు అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రమోటెడ్, నాట్ పాస్డ్, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లవాడిని తీసుకుందాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లవాడు పాస్ అయ్యాడు అనుకోండి, వెంటనే ప్రమోటెడ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మార్క్స్ పర్సంటేజ్, నెక్స్ట్ అటెండెడ్ డేస్, అలాగే స్కూలింగ్ స్టేటస్ ఏంటి, ఫస్ట్ ఇయర్ కాబట్టి స్టడీ ఇన్ సేమ్ స్కూలు, అలాగే
సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థి పాస్ అయినప్పుడు. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫెయిల్ అయినా కూడా పాస్తో సంబంధం లేకుండా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ విద్యార్థికి కూడా ప్రమోటెడ్ అనే మనం తీసుకోవాలి. ప్రమోటెడ్ అనేది తీసుకొని అక్కడ వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ క్లిక్ చేసి స్టడీ ఇన్ సేమ్ స్కూలే సెలెక్ట్ చేసుకుంటే, ఎందుకంటే సెకండ్ ఇయర్ మన స్కూల్లో ఉంటారు కాబట్టి, మన కాలేజీలో ఉంటారు కాబట్టి సెక్షన్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేయాలి. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన విద్యార్థికి, ఫెయిల్ అయిన విద్యార్థికి ఒకే రకంగా మనం చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థికి ఏ రకంగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేస్తాం చూద్దాం. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థికి మనం తీసుకుంటే ఇక్కడ ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో పాస్ అయ్యారో వాళ్ళకి ప్రమోటెడ్ అని తీసుకుంటాం. మార్క్స్ పర్సంటేజ్ వేస్తాం, అలాగే అటెండెడ్ డేస్ వేస్తాం. అటెండెడ్ డేస్ వేసి నెక్స్ట్ స్కూలింగ్ స్టేటస్ ఇక్కడ ఉంటుందంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇలా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్షన్, అది క్లాసు సెక్షన్ అనేది ఏమి ఇంకా ఉండవు, ఎందుకంటే నెక్స్ట్ చేరబోయే కాలేజీలో గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఇక్కడ అప్డేట్ క్లిక్ చేస్తాం. ఇది పాస్ అయిన విద్యార్థికి సెకండ్ ఇయర్లో. అదే ఫెయిల్ అయిన విద్యార్థికి ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ పాస్డ్ అని సెలెక్ట్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తే పర్సంటేజ్ ఆ మార్క్స్ పర్సంటేజ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ తీసుకొని, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ స్టడీయింగ్ సేమ్ స్కూల్ అనేది ఉండదు, ఇక్కడ కూడా లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఫెయిల్ అయిన విద్యార్థికి ఈ రకంగా చేయాలన్నమాట. ఇది ఇంటర్మీడియట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లవాళ్ళ విద్యార్థులకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేసే విధానం. అలాగే 10th క్లాస్ పిల్లలకు కూడా 10th పాస్ అయితే ప్రమోటెడ్ అని తీసుకొని మనం పర్సంటేజ్ అటెండెడ్ డేస్ వేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తాం. అలాగే ఫెయిల్ అయిన పిల్లలకు కూడా ఏం చేస్తామంటే నాట్ పాస్డే సెలెక్ట్ చేసుకొని అలాగే పర్సంటేజ్ అటెండెడ్ డేస్ వేసి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ వేసుకొని అప్డేట్ చేస్తాం. అయితే కొన్ని కాలేజీలు హై స్కూల్ ప్లస్ ఉందనుకోండి, అక్కడ 10th క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. అదే స్కూల్లో ఉండాలి. అయినప్పటికీ 10thలో పాస్ అయితే నో ప్రాబ్లం, ప్రమోటెడ్ అని తీసుకొని స్టడీయింగ్ సేమ్ స్కూల్ అని పెడతారు. కానీ ఫెయిల్ అయితే 10th ఫెయిల్ అయితే ఆ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రమోట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా నాట్ పాస్డ్ తీసుకోవాలి. ఏదైతే హై స్కూల్ ప్లస్ ఉన్నారో వాళ్ళు 10th ఫెయిల్ అయితే నాట్ పాస్డ్ అని తీసుకొని లెఫ్ట్ స్కూల్ విత్ టీసర్ వితౌట్ టీసీ పెట్టాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు డ్రాప్ బాక్స్లోకి వెళ్తారు, మళ్ళీ కావాలంటే ఆ కాలేజీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు, అదే కాలేజీలో మనం జాయిన్ చేసుకోవచ్చు పాస్ అయ్యాక. కాబట్టి ఈ రకంగా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది 10th క్లాస్ పాస్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థికి ఎలా చేయాలి, ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థికి ఎలా ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాలనేది ఇది చాలామంది అక్కడ డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఈ వీడియో అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.